మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శివాలయంలో ఇలా ఒక్క ప్రదక్షిణ చేస్తే 10,000 ప్రదక్షిణాలు చేసిన ఫలితం వస్తుందని శివపురాణంలో ఉంది. 199 మందికి ఈ విషయం గురించి తెలియదు. దేవాలయాలంటేనే ప్రశాంతతకు చిహ్నాలు. అక్కడకు వెళ్తే మనసుకు ప్రశాంతత కలగటమే కాదు, ఆ పరిసరాల్లో ఉండే పాజిటివ్ శక్తి మనలోనికి ప్రవేశిస్తుంది. దీంతో కొత్త ఉత్సాహం వస్తుంది. అయితే ఎవరు ఏ దేవాలయానికి వెళ్ళినా దైవాన్ని దర్శించుకోవడానికి ముందు ఖచ్చితంగా ప్రదక్షిణలు చేస్తారు. కొందరు తమ వీలును బట్టి ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తే, మరికొందరు 3 ప్రదక్షిణాలే చాలని చెప్పి అనంతరం దైవ దర్శనం కోసం వెళ్తూ ఉంటారు. ప్రదక్షిణంలో ప్ర అనే అక్షరము పాపాలకు నాశనము అని అర్థం. ద అనగా కోరికలు తీర్చమని అర్థం. టి అన్న అక్షరము మరుజన్మలో మంచి ఇవ్వమని అర్థం. న అనగా అజ్ఞానము ప్రారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని అర్థం. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వర్ల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కావున భగవంతుని చుట్టూ ప్రదక్షిణ చేస్తే విశ్వ ప్రదక్షిణమవుతుంది, ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. ప్రదక్షిణ అంటే భగవంతుడా, నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తూ ఉన్నానని అర్థం. అయితే మనం వేరే ఏ దేవుడి గుడికైనా వెళ్ళినప్పుడు అలా మన వీలును బట్టి ప్రదక్షిణములు చేయవచ్చు. కానీ శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం అలా చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. దేవాలయానికి వెళ్తే ప్రదక్షిణలు చేయటం మామూలే. అయితే శివాలయం చుట్టూ మాత్రం మిగతా ఆలయాలకు చేసే పద్ధతిలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే శివుడు దేవదేవుడు, అంటే దేవుళ్ళకే దేవుడు. కాబట్టి ఆయన గుడి చుట్టూ మామూలుగా ప్రదక్షిణలు చేస్తే శివుడు ఉన్న తత్వాన్ని తక్కువ చేసినట్లు అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి శివాలయంలో ఎలా ప్రదక్షిణాలు చేయాలని, ఏ విధంగా చేస్తే 1000 రెట్ల అధిక ఫలితాలను పొందుతాము అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మిగిలిన దేవాలయాలలో లాగా ఈశ్వరుని దేవాలయాలలో మామూలుగా ప్రదక్షిణ చేయకూడదు. దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. శివాలయంలో చేసే ప్రదక్షిణలను చండీ ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. లింగ పురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా పేర్కొనబడింది. శివాలయంలో ప్రదక్షిణలు ఎలా చేయాలంటే, ముందు నందీశ్వరుని వద్ద అంటే ధ్వజస్తంభం వద్ద ప్రారంభించి అక్కడి నుంచి చండీశ్వరుడి వద్దకు వెళ్ళాలి. చండీశ్వరుని దర్శించుకొని అక్కడి నుండి మళ్ళీ వెనక్కు తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం వరకు అంటే అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్ళి వెనకకు తిరిగి మరలా ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. ఇలా చేస్తే ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు. ఈ శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. ఎందుకంటే సోమసూత్రం దగ్గర ప్రథమగణాలు కొలువై ఉంటారు. వారిని దాటితే తప్పు చేసిన వారమవుతాం. కొద్దిగా సాధన చేస్తే ఇది పెద్ద కష్టం కాదు. ఇలా శివాలయంలో చేసే ఒక్క ప్రదక్షిణం మనం సాధారణంగా చేసే 10,000 ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడినది. ఇలా 3 సార్లు ప్రదక్షిణాలు చేయాలి. కనుక మీరు కూడా శివాలయానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా ప్రదక్షిణలు చేసి శివుడి అనుగ్రహంతో 10,000 రెట్ల అధిక ఫలితాలను పొందండి. ఇక ఇప్పుడు శివాలయంలో కొట్టిన కొబ్బరికాయను ఇంటికి తీసుకురావచ్చా, తీసుకురాకూడదా అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఒకానొకప్పుడు చిదంబర క్షేత్రంలో యచ్చదత్తనుడు అనబడే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనుకు విచార శర్మ అనబడే కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు వేదం నేర్చుకున్నాడు. ఆయన వేదమును చక్కగా సుస్వరంతో చదివేవాడు. ఎప్పుడూ స్వరం తప్పేవాడు కాదు. గోవులు దేవతలను నమ్మిన పిల్లవాడు. అయితే ఒకరోజు ఆవులను కాసే ఒక ఆయన ఆవును కొడుతూ తీసుకువస్తూ ఉన్నాడు. అది చూసిన ఆ పిల్లవాడి మనసు బాధపడి, నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను, నీవు ఈ ఆవులను కొట్టవద్దు, తీసుకుని వెళ్ళవద్దు అని చెప్పాడు. బ్రాహ్మణుడు బ్రహ్మచారి, అందులోనూ వేదం చదువుకున్నవాడు.
ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు. ఈ పిల్లవాడు వేద మంత్రములను చదువుకుంటూ వాటిని స్మృశించి వాటిని జాగ్రత్తగా కాపాడుతూ ఉండేవాడు. వేదంలో కొన్ని పన్నాలకు కొన్ని శక్తులు ఉంటాయి. ఆవుల్ని రక్షించడానికి ఆ పన్నాలను చదువుతూ వాటిని కాపాడేవాడు. ఆవులు సంతోషించి ఆ పిల్లవాడు కూర్చున్న చోటికి వచ్చి అతడు మంచినీళ్లు త్రాగడానికి ఒక కుండ తెచ్చుకుంటే ఆ కుండలో పాలు విడిచి పెట్టేస్తూ ఉండేవి. రోజూ వచ్చే పాలకన్నా ఎక్కువ పాలను ఇంటి దగ్గర ఇచ్చేవి. ఈ పిల్లవాడు ఆవులు ఎలాగూ పాలు విడిచిపెడుతున్నాయి కదా, వట్టినే కూర్చోవడం ఎందుకని ఈ ఆవులు విడిచిపెట్టిన పాలతో శివాభిషేకం చేయదలిచాడు. రుద్రం చదవటం కన్నా గొప్పది మరి ఒకటి లేదు. అందుకే లోకమునందు సన్యసించిన వారు కూడా రుద్రాధ్యాయం చదవాలని నియమం. రుద్ర అధ్యయనం ఎంత గొప్పది! అది చదివితే పాపములు పటాపంచలైపోతాయి. అటువంటి రుద్రం చదువుతూ ఇసుకతో శివలింగం కట్టి ఈ పాలను తీసి రుద్ర అధ్యాయంతో అభిషేకం చేస్తూ ఉండేవాడు. ఒక రోజున అటు నుంచి వెళ్తున్న ఒక ఆయన ఇది చూశాడు. అయ్యో, ఈ పిల్లవాడు ఈ పాలన్నిటినీ ఇసుకలో పోసేస్తున్నాడు, లేదంటే ఆవులు ఇంకా ఎన్ని పాలిచ్చునో అని వెళ్ళి ఆ పిల్లవాడి తండ్రికి చెప్పాడు. తండ్రి అయిన యచ్చదత్తనుడికి కోపం వచ్చింది. రేపు నేను చూస్తాను అని చెప్పి మరుసటి రోజున కొడుకు కన్నా ముందే బయలుదేరి అడవిలోకి వచ్చి ఆవులు మేసే చోట చెట్టెక్కి కూర్చున్నాడు. పూర్వకాలం క్రూర మృగములు ఎక్కువ, అందుకని కర్ర గొడ్డలి కూడా తనతో తెచ్చుకొని చెట్టెక్కి కూర్చున్నాడు. కాసేపయింది. కొడుకు ఆవులను తీసుకుని వచ్చి అక్కడ ఆవులను విడిచిపెట్టాడు. ఆవులు అక్కడ మేత మేస్తూ ఉన్నాయి. అప్పుడు ఆ పిల్లవాడు ఇసుక లింగమును తయారు చేసి ఇసుక ప్రాంగణములతో శివాలయ నిర్మాణం చేశాడు. తరువాత చక్కగా ఈ ఆవులు తమంతట తాముగా విడిచిపెట్టిన పాలతో రుద్రం చదువుతూ అభిషేకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన మనస్సు ఈశ్వరుని యందు లయమైపోయింది. అతను పరవశించిపోతూ ఇసుక లింగమునకు అభిషేకం చేస్తూ ఉన్నాడు. అవును, అతడు చెప్పింది నిజమే. వీడు ఇసుకలో పాలు పోస్తూ ఉన్నాడని దూరంగా చెట్టు మీద ఉన్న తండ్రి చెట్టు దిగి పరిగెత్తుకుంటూ వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసి పిల్లవాడిని భుజముల మీద కొట్టాడు. ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి లేదు. అతను అభిషేకం చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిన తండ్రి తన కాలితో అక్కడి ఇసుక శివలింగమును తన్నాడు. అది చిన్న భిన్నమయ్యింది. అప్పుడు ఆ పిల్లవాడికి బాహ్య స్మృతి వచ్చింది. తండ్రి వచ్చినప్పుడు గొడ్డలి అక్కడ పెట్టాడు. ఆ పిల్లవాడు వచ్చినవాడు తండ్రియా లేక మరియొకడా అని చూడలేదు. ఏ పాదము శివలింగమును తన్నిందో ఆ పాదము ఉండడానికి వీలు లేదని గొడ్డలి తీసి 2 కాళ్ళు నరుక్కుపోయేటట్లుగా విసిరాడు. తండ్రి 2 కాళ్ళు తొడల వరకు తెగి పడిపోయాయి. కింద పడిపోయాడు. నెత్తుటి ధారలు కారిపోతూ ఉన్నాయి. కొడుకు చూశాడు. శివలింగమును తన్నినందుకు నీవి ఫలితం అనుభవించవలసిందే అన్నాడు. నెత్తురు కారి తండ్రి అక్కడే మరణించాడు. ఆశ్చర్యంగా అక్కడ చిన్న భిన్నమైన ఇసుక లింగంలో నుంచి పార్వతీ పరమేశ్వర్లు ఆవిర్భవించారు. అప్పుడు శివుడు ఆ పిల్లవాడితో ఇలా అన్నాడు, నాయనా, ఇంత భక్తితో మమ్మల్ని ఆరాధించావు. అపచారం జరిగిందని తండ్రి అని కూడా చూడకుండా కాళ్ళు 2 కూడా నరికేశావు. మనుషుడవై పుట్టి తపస్సు చేయకపోయినా వరం అడక్కపోయినా నీకు వరం ఇస్తూ ఉన్నాను. ఇవాల్టి నుండి నీవు మా కుటుంబంలో 5వ వాడవు. నేను పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు. 5వ స్థానం చండీశ్వరుడిదే. నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు. ఇక నుంచి లోకంలో వివాహమైతే భర్త భోజనం చేసి విడిచిపెట్టిన దానిని పత్ని భాగం అని పిలుస్తూ ఉంటారు. భార్యకు దానిని తినే అధికారం ఉంటుంది. దానిని ఎవరు పడితే వారు తినేయకూడదు. భార్య ఒక్కదానికే ఆ అధికారం ఉంటుంది. అది పత్ని భాగం. కానీ శంకరుడు ఏం చేశాడంటే, పార్వతి, నేను ఈవేళ చండీశ్వరుడికి ఒక వరం ఇచ్చేస్తూ ఉన్నాను. నీవు అంతఃపురంలో నాకు భోజనం పెడతావు కదా, నేను తిని విడిచిపెట్టిన దానిని చండీశ్వరుడు తింటూ ఉంటాడు. వేరే ఒకరు తినరాదు అన్నాడు. ఈ చండీశ్వరుడు శివుని వరం ప్రకారం శివాలయంలో ఉత్తరముఖంలో కూర్చొని ఎప్పుడూ శంకరుణ్ణి ధ్యానిస్తూ ఉంటాడు. కాబట్టి శివాలయంలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక ముక్కను లేదా చిప్పను శివుడికి సమర్పించాలి.
దానిలోనే శివుడు తిన్న తర్వాత చండీశ్వరుడు తింటాడు. ఇదే చండీశ్వరుడికి శివుడు ఇచ్చిన వరం. మరి ఇంకొక కొబ్బరి చిప్ప మిగిలిపోతుంది కదా, దానిని మనం ప్రసాదంగా స్వీకరించాలి. కానీ చాలామంది ఈ ప్రసాదాన్ని గుడిలో గోడ మీద పెట్టి వదిలివేస్తూ ఉంటారు. కానీ అలా చేయకూడదు, అది మహాపాపం. ప్రసాదాన్ని ఎప్పుడూ అలా ధిక్కరించకూడదు. కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. శివాలయానికి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరి చిప్పను శివుడికి సమర్పించాలి. మరొక చిప్పను ప్రసాదంగా స్వీకరించి ఇంటికి తీసుకురావాలి. ఈ ప్రసాదం స్వీకరించి ఇంటికి తెచ్చుకుంటేనే శివుడి అనుగ్రహం కలుగుతుంది. అలా కాకుండా గుడిలోనే వదిలేస్తే శివుని అనుగ్రహాన్ని కోల్పోతారు. ఇక ఇప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోతే మంచిదా లేక అపచారమా అనే సందేహం చాలామందికి వస్తుంది. ఇలా జరిగితే కీడు సంభవిస్తుందని ఆందోళనకు గురి అవుతూ ఉంటారు. అయితే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా, తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. అదే టెంకాయ కుళ్ళిపోతే కంగారు పడతాం. కొబ్బరికాయ పగిలే విధానం వివిధ పనులను సూచిస్తూ ఉంటుంది. కొబ్బరికాయ కొట్టినప్పుడు సమానంగా పగిలితే మనసులోని కోరిక నెరవేరుతుందని అర్థం. కొత్తగా పెళ్ళైన వారు కొబ్బరికాయను కొట్టినప్పుడు మధ్యలో పువ్వు వస్తే సంతాన ప్రాప్తి లభిస్తుంది. అలా కాకుండా సాధారణంగా టెంకాయను కొట్టినప్పుడు పువ్వు వస్తే శుభమని అర్థం. టెంకాయ నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురికి కానీ కొడుకుకి కానీ సంతానం లభిస్తుందని సూచన. టెంకాయ కుళ్ళిపోతే ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. టెంకాయ కుళ్ళిపోతే అసలు ఏమీ కాదు, చింతించాల్సిన అవసరం లేదంటున్నారు జ్యోతిష్యులు. ఇంట్లో కానీ దేవాలయంలో కానీ కొట్టిన టెంకాయ కుళ్ళిపోతే దానిని పారవేసి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మళ్ళీ పూజ చేయాలి. శివుడికి ఎలాంటి పూలు టెంకాయ సమర్పించినా స్వీకరిస్తాడు. సమర్పించటం ముఖ్యం, కానీ పొరపాటు జరిగితే ఎలాంటి దోషం ఉండదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.